హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశి కుమార్. మనం మార్కెట్స్లో చూసినప్పుడు మనకి ఎవరైతే ఇన్వెస్టర్స్ వచ్చారో వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ రీసెంట్గా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ పెరగడాన్ని చూస్తున్నాము. అండ్ ఇండియా వైడ్గా మనకి స్టాక్ మార్కెట్లోకి ట్రేడర్స్ ఎప్పుడు వచ్చారు అన్న విషయాన్ని మనం గమనిస్తే మనకి ఈ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు. అండ్ మార్కెట్ క్రాష్ అవుతున్న ఈ టైంలో మనం గమనించినప్పుడు మనకి అప్రాక్సిమేట్గా 2020లో హైయెస్ట్ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవడాన్ని మనం చూసాం. అండ్ యావరేజ్ ఇన్వెస్టర్ సైజ్ని మనం గమనించినప్పుడు 25 to 35 ఇయర్స్గా ఉంది. అండ్ ఇలా 25 to 35 ఇయర్స్ ఏజ్ ఉన్న ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఉండడం వల్ల అండ్ ఇలా మనకి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఫామ్ అయిన తర్వాత జనరల్గా మనకి మార్కెట్లో ఉండే ఒక కన్ఫ్యూజన్ థీమ్ సెలెక్షన్. లైక్ ఈ అప్కమింగ్ ఇయర్స్లో ఏ థీమ్ ఉంటుంది. అండ్ మనం కనుక చూసినట్లయితే అందరూ వెబ్సైట్ .com బబుల్ దీని గురించి చాలా మాట్లాడుతూ వచ్చారు. బట్ ఈరోజు మనం చూస్తే అది మన డైలీ లైఫ్లో రొటీన్ అయిపోయింది. అండ్ ఇలాగే మనకి డిఫరెంట్ థీమ్స్ ఒక టైంలో మనం కాదనుకున్న థీమ్స్ లేదా మనం కావాలనుకున్న థీమ్స్ మనం ఆ టైంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న చేయలేని థీమ్సే ఈరోజు మనకి ట్రెడిషనల్గా సక్సెస్ అవుతూ రావడాన్ని మనం చూస్తున్నాము. అండ్ 2030కి సంబంధించి ఒక 5 ఇయర్స్ గోల్తో కనుక మనం థీమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఇన్వెస్టర్స్గా మనం మాట్లాడుకుంటే మనకి స్టాక్ మార్కెట్లో ఒక సైక్లికల్గా ట్రెండ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉండడాన్ని చూస్తున్నాము. అండ్ మార్కెట్లో కనిపిస్తున్న ఈ సైక్లికల్ ట్రెండ్స్లో మనం ఏదైతే అప్కమింగ్ 5 to 10 ఇయర్స్కి సంబంధించి ఫోర్కాస్టింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫోర్కాస్టింగ్ అనేది మన దగ్గర ప్రాపర్గా ఉన్నప్పుడు మనం ఆ థీమ్స్లో అందరికంటే ముందు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం లోయర్ వాల్యుయేషన్స్లో కొని హయ్యర్ వాల్యుయేషన్స్లో దాన్ని మనం పోర్ట్ఫోలియోలో ఉంచుకోవడం ద్వారా మనం లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయి ఏ స్టాక్ అయినా లేదా ఎటువంటి అనాలిసిస్ అయినా అది మీ ఓన్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసమే యూజ్ చేయండి. అండ్ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఈ అనాలిసిస్ చేయడానికి మీరు రీసెర్చ్ అనలిస్ట్ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని సంప్రదించడం మర్చిపోకండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే థీమ్స్ అయినా స్టాక్స్ అయినా మీ ఓన్ అనాలిసిస్ని యూజ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి విషయాల్లో డెసిషన్ తీసుకునే ముందు మీ రీసెర్చ్ అనలిస్ట్ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయడం మర్చిపోకండి. ఈవెన్ దో ఐఎమ్ రీసెర్చ్ అనలిస్ట్, ఇక్కడ ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్న ఏ స్టాక్ కూడా యాజ్ పర్ ఇయర్ అనాలిసిసే మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ప్లాట్ఫామ్లో నేను చెప్తున్న ఏ స్టాక్ కూడా రికమెండేటరీ నేచర్ కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ థీమ్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మనం చూస్ చేసుకోవాల్సిన ఫస్ట్ థీమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ మనం చూస్తూనే ఉన్నాము ఒకప్పుడు ఎక్కడో ట్రామ్ కాల్ మాట్లాడుకునే సిచ్యువేషన్ నుంచి మనం ఈరోజు సెల్ ఫోన్లో ఎక్కడికి కావాల్సి అక్కడికి డైరెక్ట్గా వీడియో కాల్ చేసుకునే సిచ్యువేషన్కి వచ్చాం. అండ్ ట్రామ్ కాల్లో మాట్లాడుకునే ఆ టైమ్స్లో మనం చూసుకుంటే మనం ఒక కాల్ మాట్లాడాలంటే వెయిటింగ్ పీరియడ్ 7 to 10 days ఉండేది. బట్ ఈరోజు మనం ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డైరెక్ట్గా మన మొబైల్లో కనెక్ట్ అయ్యి మాట్లాడుకునే సిచ్యువేషన్కి వచ్చాం. అండ్ ఇది 1990s or 2000s మనం మాట్లాడుకుంటే ఇది వాళ్ళకి కొంత ఫ్యాన్సీగా అనిపించే అవకాశం ఉంది. బట్ అదే మొబైల్కి సంబంధించిన లేదా మొబైల్ యాక్సిలరీకి సంబంధించి అండ్ మొబైల్ యాక్సరీస్కి సంబంధించి లేదా డేటాకి సంబంధించి ఏమన్నా స్టాక్స్ ఉంటే ఆ స్టాక్లో వచ్చిన విపరీతమైన సర్చ్ డ్యూ టు ఇట్స్ యూసేజ్ అన్నది మనం గమనిస్తూ ఉన్నాం. అట్లాగే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు మనం ఏ ఫీల్డ్లో చూసినా అండ్ ఒక 7 to 10 ఇయర్స్ ఏజ్ ఉన్న స్టూడెంట్ని మనం మాట్లాడినా సరే ఏదైనా క్వశ్చన్ని మనం అడిగితే డైరెక్ట్గా వెళ్ళి ChatGPTలో దానికి సంబంధించిన ఆన్సర్ సెర్చ్ చేసుకునే సిచ్యువేషన్కి మనం వచ్చేసాం. అండ్ అప్కమింగ్ 2 to 3 ఇయర్స్లో ఇది ఇంకా చాలా ర్యాపిడ్గా గ్రో అయ్యే అవకాశం ఉంది. అండ్ ప్రతి సెక్టార్లో అది పెనట్రేట్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తే మనం ఈ స్టాక్ మార్కెట్లో దానికి సంబంధించిన స్టాక్స్ ఏమన్నా ఉంటే దాని మీద ఫోకస్ చేయాల్సిన నీడ్ ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మనం ఈరోజు ChatGPT మనం చూస్తున్నా, గ్రోక్ చూస్తున్నా లేదా పర్ప్లెక్సిటీ ప్రో చూస్తున్నా అండ్ ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ మీద వచ్చిన ఏ పర్టిక్యులర్ కంపెనీ అయినా సరే దాని వాల్యుయేషన్స్ హ్యూజ్గా రైజ్ అవ్వడాన్ని మనం చూస్తున్నాం. అండ్ ChatGPTని చూస్తున్నా, గ్రోక్ని చూస్తున్నా, ఫేస్బుక్ని చూస్తున్నా, ఇలా ఎలాంటి మేజర్ కంపెనీస్ని చూస్తున్నా మనకి ఇండియన్లో ఆరిజిన్ అన్నది అది లేకపోవడం అండ్ అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి ఏదన్నా కంపెనీ ఇక్కడ కనుక డీల్ చేసుకొని అండ్ అక్కడి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఎటువంటి థీమ్తో వచ్చినా అది ఇండియన్ మార్కెట్లో ఒక మేజర్ అడ్వాంటేజ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో మనకి నీతి ఆయోగ్ ఇస్తున్న రిపోర్ట్ అయినా సరే లేదా మెకెన్సీ లాంటి కంపెనీస్ ఇస్తున్న రిపోర్ట్ అయినా సరే ఇండియన్ మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఉన్న స్పేస్ అండ్ ఇక్కడ ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఒకవేళ గ్రోత్ ఉండగలిగితే అది అబ్నార్మల్గా CAGRతో అది గ్రో అయ్యే అవకాశం ఉందని ఈ రిపోర్ట్స్ మనకు చెప్తా విషయాన్ని
మనం గమనించవచ్చు. సో ఇలా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఒక మేజర్ సెక్టర్గా ఉండబోతుంది. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఆ థీమ్లో కొంత రీసెర్చ్ చేద్దామన్నా లేకపోతే ఆ డైరెక్షన్లో చూస్తున్న కొన్ని కంపెనీస్ని మనం కనుక చూడాలి అనుకుంటే ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ అండ్ మైంట్రీ లాంటి ఇలాంటి కొన్ని కంపెనీస్ మనకి ఇలా చేయడాన్ని చూస్తున్నాం. సో ఇలా మనకి ఈ స్టాక్స్ అన్నవి ఆ డైరెక్షన్లో చూస్తున్నాయి. అండ్ ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్కి ముందు మీ డ్యూ డిలిజెన్స్ వాడడం మర్చిపోకండి. అండ్ వాటి ఫినాన్షియల్ అనాలిసిస్ కూడా కంపల్సరీ అన్న విషయాన్ని మర్చిపోకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే థీమ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ థీమ్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మనం చూస్తూనే వచ్చాము సిచ్యువేషన్ లైక్ ఈ పెట్రోల్, క్రూడ్ ఆయిల్కి సంబంధించి కంట్రీస్ ఎలా ఫైట్ చేసుకుంటున్నాయి ఒకదాంతో ఒకటి అన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో మనం చూస్తూనే ఉన్నాము లైక్ మన కంట్రీ లీడర్షిప్ డిఫరెంట్ కంట్రీస్తో చేస్తున్న పార్ట్నర్షిప్స్ కానీ అండ్ మనం ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్లో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండే సిచ్యువేషన్కి మనం రావాలి అని మన కంట్రీ లీడర్షిప్స్ వర్క్ చేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. అండ్ ఇక్కడ మనకి 500 గిగావాట్ సామర్థ్యంతో మనం ఇక్కడ మన ఓన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండిజినియస్గా ప్రొడక్షన్ చేయాలి అన్న విషయాన్ని కూడా మన కంట్రీస్ ప్లాన్ చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇలా మనకి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఈ థీమ్తో అవుతున్న స్టాక్స్లో మనం ప్లానింగ్ అనేది మనకు కొంత అడ్వాంటేజెస్గా ఉండే అవకాశం ఉంది. అండ్ మనం వాడుతున్న పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ఈ కన్జంప్షన్ని మనం అప్కమింగ్ 10 to 20 ఇయర్స్ తర్వాత మనకి డ్రాస్టిక్గా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈరోజు వెదర్ సిచ్యువేషన్స్ మనం చూసినట్లయితే ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలంలో ఎండలు వస్తున్నాయి, చలికాలంలో ఎండలు ఉంటున్నాయి. సో ఇలా మనం ఇండియాలో మాత్రమే కాదు గ్లోబల్గా ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ వస్తే హరికేన్స్ వస్తున్నాయి, లేకపోతే ఫ్లడ్స్ వస్తున్నాయి, ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి, అర్బన్ ఫ్లడ్స్ వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇలా గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ లేదా ఎల్నినో, లానినో ఇలాంటి వాటి ఇంపాక్ట్ వల్ల మనకి వెదర్ ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఏ సీజన్కి అది వచ్చే సిచ్యువేషన్ మారిపోయి ఎనీ సీజన్ ఈజ్ ఎవ్రీ సీజన్ అన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఆల్టర్నేటివ్ సోర్సెస్కి షిఫ్ట్ అవ్వడం అన్నది చాలా నెసరీగా ఉంటుంది. అండ్ దేర్ ఈజ్ అ కంపల్షన్ ఆన్ ఎవ్రీ కంట్రీ టు షిఫ్ట్ టు ద రెన్యూవబుల్ ఎనర్జీస్. సో అలా మనకి కంట్రీస్ అన్ని రెన్యూవబుల్ ఎనర్జీ వైపు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అండ్ ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే టాటా పవర్, ఎన్హెచ్పిసి, ఎన్టీపీసీ అండ్ అదానీ గ్రీన్ ఎనర్జీ లాంచ్ స్టాక్స్ అన్నవి ఈ డైరెక్షన్లో ఆల్రెడీ స్టెప్స్ వేసి ఉన్నాయి. అండ్ మార్కెట్ క్యాపిటల్లో అబ్నార్మల్ గ్రోత్ కూడా వీటిలో మనం చూస్తూ ఉన్నాం. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే థీమ్ హెల్త్ కేర్. కోవిడ్-19 సిచ్యువేషన్లో ప్రపంచానికి మనం చెప్పాం ఇండియా ఏం చేయగలదు అని. అండ్ ఇండియన్ ఫార్మసీ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే దీని రైజ్ అన్నది చాలా అబ్నార్మల్గా మనం రీసెంట్ ఇయర్స్లో చూసాము. అండ్ స్టిల్ దర్ ఈస్ లాట్స్ ఆఫ్ స్కోప్ ఫర్ హెల్త్ కేర్ సెక్టర్ అన్న విషయాన్ని కూడా మనం చాలా రిపోర్ట్స్ నుంచి చూడొచ్చు. బట్ మనం చూస్తూనే ఉన్నాము ఈరోజు మార్కెట్లో హెల్త్ కేర్ అన్నది ఎంత ఇంపార్టెంట్గా ఉంది. అండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అండ్ హెల్త్ కేర్ ఇన్సూరెన్సెస్ ఎలా అయితే పెరుగుతూ వస్తున్నాయో అండ్ గవర్నమెంట్ పబ్లిక్ పాలసీస్ ఏవైతే తీసుకొస్తుందో ఇలాంటి పాలసీస్ నాట్ ఓన్లీ ఫర్ పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో కూడా హెల్త్ కేర్ ఇండస్ట్రీకి ఎలా సపోర్ట్ చేస్తుంది విత్ దేర్ పాలసీస్ అన్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాము. అండ్ ఈ పాలసీస్ అన్నీ ఇంటర్న్ హెల్త్ కేర్ మీద అండ్ హెల్త్కు ఉన్న ఇంపార్టెన్స్ని జనాలకి చెప్తూ వస్తూ అండ్ దానికి సంబంధించి వరల్డ్ వైడ్గా మనం చూస్తున్నాము CRISPR-Cas9 టెక్నాలజీస్. అండ్ CRISPR-Cas9 టెక్నాలజీ మనం చూసాము లైక్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ లెవెల్కి మెడికల్ ఫీల్డ్ ఎదుగుతున్నప్పుడు మనం ఇండియాలో అంత పార్టిసిపేషన్కి వెళ్ళే సిచ్యువేషన్కి వెళ్ళే టైంకి జస్ట్ ఇమాజిన్ ద మెడికల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సో దిస్ ఈజ్ ఆల్ గోన్ హ్యాపెన్ విత్ ద మెడికల్ ఇండస్ట్రీ. అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో హెల్త్ కేర్ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే సన్ ఫార్మా, బయోకాన్ అండ్ ఇది మాత్రమే కాదు అపోలో హాస్పిటల్స్ కూడా మనం అనాలిసిస్ కోసం యూజ్ చేసుకోగలిగిన స్టాక్స్. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే థీమ్ ఈవీ. సో మనం ఈవీ సెక్టార్లో చూస్తూనే వస్తున్నాము రెన్యూవబుల్ ఎనర్జీలో ఎలాగైతే షిఫ్ట్ వస్తుందో అలాంటి షిఫ్ట్నే మనం ఆటోమొబైల్ వెహికల్స్లో ఏవైతే ఈవీస్ వాడుతున్నారో దానికి సంబంధించి చూస్తూ వస్తున్నాం. అండ్ ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉండడం వల్ల ప్రపంచం మొత్తం ఈవీ వైపు షిఫ్ట్ అవుతుంది. అండ్ కొన్నాళ్ళకి మనం డీజిల్ నుంచి ఈవీకి అవుతామే కానీ ఈవీ నుంచి డీజిల్ ఆర్ పెట్రోల్కి వచ్చే సిచ్యువేషన్ ఉందన్నట్టేమీ కనిపించట్లేదు వెన్ దెర్ ఈజ్ నో బిగ్ ఆల్టర్నేటివ్. అండ్ అలాంటి బిగ్గెస్ట్ ఆల్టర్నేటివ్ ఏదన్నా వచ్చే వరకు ఈవీనే మనకి అన్ని రంగాల్లో ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించి దాని యాక్సిలరీస్ చేసే కంపెనీస్ కానీ లేదా దాని బ్యాటరీస్ మీద వర్క్ చేసే కంపెనీస్ కానీ మనం ఫోకస్ చేసుకోవడం వల్ల కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఈ వీక్ సంబంధించినంత వరకు మనం ప్రపంచం మాట్లాడుకున్నట్టు ఇండియా 2070 కల్లా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్తో ఉండాలి అనుకుంటుంది. సో ఇలాంటి లాంగ్ టర్మ్ విజన్స్ని కనుక
ఇన్కార్పొరేట్ చేసుకొని మనం కనుక వర్క్ చేస్తే ఇలాంటి డీజిల్ అండ్ పెట్రోల్ లాంటి ట్రెడిషనల్ అండ్ కన్వెన్షనల్ ఫ్యూయల్స్ అనేవి స్క్రాప్ అవుట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సో అలాంటి సందర్భంలో మనకి ఈవీ స్టాక్స్ లేదా ఈవీ కంపెనీకి సంబంధించి స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి సెక్టార్ఫుల్గా అండ్ థీమ్ వైజ్గా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇట్లా మనకి ఈవీ స్టాక్స్ని మనం కనుక చూస్తే టాటా మోటార్స్, మారుతి సుజుకి అండ్ బజాజ్ అనేవి మనకి ఇక్కడ టాప్లో ఉన్న సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. సో ఇట్లా మనకి ఈ టాప్ ఆటోమొబైల్ కంపెనీస్ వాటి ట్రాన్సాక్షన్ అన్నది ఈవీకి వచ్చి అండ్ ఈవీ అన్నది మార్కెట్లో పెనట్రేట్ అయినప్పుడు మనం దాని అడ్వాంటేజ్ని క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా మనం ఓవర్ నైట్లో రిచ్ అయ్యే స్టాక్స్ కాదు, ఓవర్ టైంలో వెల్త్ బిల్డ్ చేసే స్టాక్స్ని మనం ఫోకస్ చేసుకోవడం ద్వారా మనం డెఫినెట్గా కొంత మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈ వీడియోలో డిస్కస్ చేసిన ఏ స్టాక్స్ అయినా థీమ్స్ అయినా దానికి సంబంధించి నా ఇన్వెస్ట్మెంట్స్ అన్నది చేస్తానో లేదు అన్నది డైరెక్ట్గా మీకు ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇలాంటి స్టాక్స్లో లేదా ఇలాంటి థీమ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ డ్యూ డెలిజెన్స్ వాడండి, లేదా మీ రీసెర్చ్ అనలిస్ట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కన్ఫర్మ్గా సంప్రదించడం మర్చిపోకండి. అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది ఓవర్ నైట్ రిచ్ చేయదు, ఓవర్ టైంలో వెల్త్ క్రియేట్ చేస్తుంది అన్న విషయాన్ని గమనించండి. అండ్ అలాంటి వెల్త్ని మీరు ప్రాస్పర్ చేయాలని దాని నుంచి మేము కోరుకుంటున్నాము. అండ్ ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి మీరు ఎటువంటి థీమ్ సెలెక్ట్ చేస్తారో కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.